ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి పెన్షన్లు పెంచడం జరిగింది. ఈరోజు శాశ్వత అంగవైకల్యం ఉండి మంచానికి పరిమితమైన వాళ్ళు 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఏ విధంగా అయితే మొదటి తారీఖు జీతం ఇస్తారో అదేవిధంగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే వృద్ధులకి 4,000 రూపాయల పెన్షను. మరి ఈ రోజున ధరలన్నీ కూడా పెరగటం, మందులకి ఖర్చులు అవ్వటం, వృద్ధులకి మరి ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లన్నీ వాలంటీర్స్ లేకపోయినా ఉదయం సుమారుగా 7:30 లోపే 100% కూడా పంపిణీ కూడా పూర్తవుతా ఉంది. ఇప్పుడే అడిగాను, ఒక సచివాలయ ఉద్యోగి 53 ఉంటే 50 పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళు ఇంకా 3 ఊళ్ళో లేకపోవడం వల్ల ఫోన్ చేసి రమ్మంటం కూడా జరిగింది. ఈ విధంగా మరి మెగా డిఎస్సి, అలాగే స్కిల్ డెవలప్మెంట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇవన్నీ కూడా ఇచ్చిన మాట ప్రకారం రద్దు చేయడం జరిగింది. త్వరలోనే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కానీ, అలాగే విద్యా కానుక కానీ, అమ్మకి వందనం ఇవన్నీ కూడా మరి ఒకటిగా గత ప్రభుత్వం అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని నెట్టి మరి కోలుకోలేని పరిస్థితిని సృష్టించింది. మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థత, అనుభవం ఈ రాష్ట్రాన్ని అప్పుల నుంచి గట్టెక్కడానికి మరి తీవ్రంగా మరి ఆయన చేస్తున్న కృషికి ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ అందరూ కూడా సహకరించి మరి కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతికి సుమారుగా 15,000 కోట్ల రూపాయలు, అలాగే పోలవరానికి కూడా హామీ ఇవ్వటం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రానికి శుభ పరిణామాలు. తప్పకుండా ఈ రాష్ట్రం మళ్ళీ గాడి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టే విధంగా మరి ఈ కూటమి పనిచేస్తుందని సందర్భంగా తెలియజేస్తాను.